హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో 85 ఏళ్ల ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలావిడికి వచ్చిన కష్టాన్ని ఈరోజు సిక్కోలు వాసులంతా కూడాను గుర్తించి, ఈరోజు ఆవిడకొచ్చిన కష్టం తన సొంత కష్టంగాను తన భుజాల మీద వేసుకుంటున్నటువంటి పరిసర ప్రాంతంకైతే వచ్చాము. అయితే ఇక్కడున్న యువత మొత్తం అందరూ కూడాను ఆవిడకొచ్చిన కష్టాన్ని వాళ్ళు తీర్చడమే కాకుండాను ప్రభుత్వ అధికారుల దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దానికి స్పందిస్తూ ఈరోజు నగర మున్సిపల్ కమిషనర్ అయితే స్వయంగా ఆవిడకొచ్చిన కష్టాన్నేంటి అంటూ తెలుసుకోవడానికైతే ఈ ప్రాంతానికైతే వచ్చారు. సో, అసలు ఆవిడకొచ్చిన కష్టమేంటి? ఆవిడకి ఆదుకుంటున్న తీరేంటి? అన్నీ కూడాను వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సో, శ్రీకాకుళంలోని ఒక 85 ఏళ్ల వృద్ధురాలికి కష్టమొచ్చింది అంటూ ఈరోజు కొంతమంది యువత చేసినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోని చూస్తూ, స్పందిస్తూ ఈరోజు ఇక్కడికి 85 ఏళ్ల వృద్ధుడికి వచ్చినటువంటి కష్టమేంటి సార్? సో ప్రధానంగా ఆవిడ పేరు సూర్యుడమ్మ. 83, 85 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. సో ఆవిడ స్థలం ఎక్కడైతే మనం ముందు నిల్చున్నామో ఆ ఇల్లు, పూరిల్లు యాక్చువల్గా భర్త ఉన్నప్పుడు ఆయనకు అనారోగ్యం అయితే సంబంధించి ఆ సైట్ అమ్మేశారు పక్క వాళ్ళకి. అమ్మేసి మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన కాలం చెల్లారు. సో చెల్లిన తర్వాత ఆవిడ ఒక్కరే అయిపోయారు, ఎవరు లేరు. సో అది ఇలాంటి అంశాలు ఏవైతే ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నాయో అది అడ్మినిస్ట్రేషన్ కొన్ని సందర్భాల్లో తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ అల్టిమేట్లీ సిక్కోలు సైనికుడు మన వారు మొత్తం ఒక వీడియో తీసి ఫ్రీ కండిషన్ తీసి రాత్రి 10 గంటలకు పంపించారు నాకు. అది చూసిన వెంటనే ఇమీడియట్గా ఆయన కాల్ చేసి ఈ లొకేషన్ ఎక్కడ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత కామాక్షి అనే ఆవిడ హౌస్ మేడ్ ఇక్కడే ఉన్నారు. సో వారు ఆవిడకి ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ అన్ని విధాలు చూసుకుంటున్నారు. ఆవిడకి వయసు రీత్యా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మన రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఆవిడ వెళ్ళినప్పుడు కూడా చక్కగా చూస్తున్నారు. కానీ వృద్ధాప్య రీత్యా ప్రతిసారి అంత దూరం వెళ్ళడం కొద్దిగా ఇబ్బందికరం. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే ఆ సైట్కి కానీ కనీసం బేసిక్ వసతులు లేవు, టాయిలెట్స్ కూడా ఏమి లేవు. సో తర్వాత పైన హోల్స్ ఉండడం వల్ల వర్షం వస్తే వర్షాకాలంలో వర్షం పడుతూనే ఉంటుంది. ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అయింది షార్ట్ సర్క్యూట్తో. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత గవర్నమెంట్ వారు ఏమైనా సాయం చేయగలరా అనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు ఈ సైటు అనేది ఆవిడ పేరుని లేదు. సో ఇంకొకరిది కాబట్టి ఆ సైట్ ఆవిడ పేరుని కానప్పుడు మనం ఆర్థిక సాయం గవర్నమెంట్ ద్వారా మనం చేయడం కొద్దిగా కష్టమైన పరిస్థితుల్లో ఒక విధంగా ఆలోచించి మన ప్రజలంతా ఉన్నారు, ప్రజల్లో మంచితనం ఉంది. అయితే సమస్య అనేది ప్రజలకు తెలిసినప్పుడు అందరూ ముందుకు వచ్చి సాయం చేసే మనస్తత్వం అందరికీ ఉంటుంది. సో ఆ ప్రాబ్లంతో ఇమ్మీడియట్గా మన సిక్కోలు సైనికుడు వారు సంప్రదించి ఇక్కడే ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని మన మున్సిపల్ సిబ్బంది వారు కూడా కొంత డొనేషన్ ఇచ్చి స్టార్ట్ చేసి దాంతోపాటు మనకి శ్రీకాకుళంలో వెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన మేస్త్రి ఎవరైతే ముందుకు వచ్చి తర్వాత అప్పారావు గారు ఇక్కడే ఉన్నారు, కొంతమంది వాళ్ళు యువకులు ఉన్నారు, వారు కూడా ముందుకు వచ్చి డబ్బు ఎంతైనా పర్వాలేదు అని చెప్పి, అలాగని కాదు కానీ డబ్బు ఎంతైనా పర్వాలేదు కానీ ఎంత స్ట్రక్చర్ ఏ విధంగా కడితే ఎంత అవుతుంది అనే ఒక రఫ్ ఎస్టిమేషన్ వేస్తే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. ఆ 40,000 రూపాయలు అనేది 10 మందిని మనిషి 4,000 ఇచ్చినా అయిపోతుంది. ఆ ఉద్దేశంతో మనం డెసిషన్ తీసుకున్నాము. సో ఇక్కడ ఈరోజు ఆవిడకి వసతి అనేది కల్పించి, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా కల్పించి, తద్వారా నెక్స్ట్ ఆవిడకి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఏదైతే ఉందో కన్సర్న్ శాఖతో చెప్పి రిస్టోర్ చేసి, అదేవిధంగా ఇంకొక సమస్యలాగా అబ్జర్వ్ చేశారు. సమస్య ఏంటంటే అంత వయసులో ఉన్నప్పుడు ఎటువంటి మూమెంట్ లేని వ్యక్తికి ఆహారం ఎవరు పెడతారు, అదొకటి. రెండో పాయింట్, ఎమర్జెన్సీలో ఎవరు చూస్తారు, ఇది ఆల్ క్వశ్చన్ మార్క్స్. సో దీనికి సంబంధించి నేబర్స్ వీళ్ళంతా అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ వ్యవస్థలో అంటే ఈ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ మీద భగవంతుడు తల్లిదండ్రులు మనకి ఇచ్చిన అవకాశం, అదృష్టం, మనుషులుగా పుట్టాము, ఒక జర్నీ మాత్రమే. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ హ్యాపీ జర్నీ ఎవ్రీవన్. సో మనం హ్యాపీగా ఉంటూ చాలు, పక్కన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నది గమనించాలి. దానికి రియల్లీ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సిక్కోలు సైనికుడు. ఎందుకంటే మేము చేయాల్సిన పని ఆయన మాకు ఇక్కడ ఇచ్చిన తర్వాత, సూర్యుడమ్మ చూసిన తర్వాత, అరే ఇంత మంచిగా కార్యక్రమం అన్నా కానీ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి అద్భుతంగా అందరూ
మంచిగా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది ఆ కార్యక్రమం మీద. సో ఇలాంటి వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే జనరేటెడ్ ఈ ఇన్స్టిట్యూషన్ జనరేట్ అయింది. అదేంటంటే మొబైల్ అన్న క్యాంటీన్ లైక్ జొమాటో ఇవన్నీ వస్తుంటాయి కదా ఆర్డర్స్. అలాగే దానికి ఎలా చేస్తే బాగుంటుంది అని చేయాలంటే అట్లీస్ట్ సమ్ ఐడెంటిఫైడ్ ఏరియా అండ్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి పక్కా విజిబిలిటీతో పక్కా క్రైటీరియాతో చేసిన తర్వాత ఒక మొబైల్ అన్న క్యాంటీన్ పెడితే వాళ్ళకి టిఫిన్ కానీ వాళ్ళు డబ్బులు పే చేస్తాం అన్న క్యాంటీన్కి. సో జోనర్స్ చాలామంది ఉన్నారు. నేను మొన్న సిమెంట్ రోడ్ జంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మెసేజ్ చూసిన తర్వాత వై డోంట్ వీ కంట్రిబ్యూట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఫ్రమ్ అవర్ సాలరీ 5,000 సో ఎంతమందికి వెళ్తుంది ఆ రోజుకి లేదా 2 రోజులకి. అలాగే 5,000 కంట్రిబ్యూట్ చేశాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీనెస్. సో మా మా ఆడపిల్లలు మా అమ్మాయిలు ఎవరైతే యూఎస్ఏలో ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి డాడీ యూ డన్ వెరీ గుడ్ జాబ్, మేమేమైనా చేయాలని చేస్తాం. అంటే నేను అన్నది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి స్పందన వస్తుంది. ఆ కార్యక్రమాలు ఏంటి ప్రతిదీ గవర్నమెంట్ మీదే డిపెండ్ అవ్వాల్సి కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ కొన్ని ఇలాంటి కేసుల్లో గవర్నమెంట్ ఎంత చేయాలని చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఇంటర్వెన్షన్ అనేది కార్పొరేషన్ కమిషనర్గా మా బాధ్యత. దానికి సహకరించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే శ్రీకాకుళంలో చాలా ప్రదేశాల్లోని తన సేవలతోనైతే గుర్తింపు తెచ్చుకొని బార్డర్లోని అనేక సేవలు చేస్తూ రిటైర్ అయిపోతూ శ్రీకాకుళంలోకి వచ్చినటువంటి మాజీ సైనికుల సంక్షేమంగాను ఏర్పాటు చేసి తన వంతు బాధ్యతగా శ్రీకాకుళాన్ని కాపాడుకుందాం అనుకుంటున్నటువంటి మాజీ సైనికుల అధ్యక్షులు అయితే ఈరోజు అయితే శ్రీకాకుళం అధ్యక్షులు ఉన్నారు. సో సార్ నమస్తే. సో అసలు మీ దృష్టికి ఈ సమస్య ఎలా వచ్చింది, దీని మీద మీరు తాలూకు యూనియన్ మొత్తం కూడా ఎటువంటి స్పందన ఆ వృద్ధాప్యురాలికి చేయగలరు? అందరికీ నమస్కారం అండి. మేము డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీసెస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చాం. నా పేరు పూర్ణచంద్రరావు కటకం, నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సమస్యని మా సిక్కోలు సైనికుడు అంటే మా అలాగే సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన మా సిక్కోలు సైనికుడు నర్సింగ్ ద్వారా తెలుసుకున్నాం. ఆయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. సో ఆయన తీసుకున్న సమస్య అంటే ఇలాగా ఈ ఏరియాలోని పలానా 83,000 వృద్ధురాలు ఉన్నది, ఆవిడకి ఈ సమస్య ఉన్నది, ఆవిడ ఉండడానికి కూడా సరైన నీడ లేదు. సో దానికి ఏ విధంగా మనతో హెల్ప్ చేయగలమా అని చెప్పేసి మా యొక్క గ్రూప్ ఒకటి ఉందండి, ఆ గ్రూప్లో నేను చెప్పడం జరిగింది. అలాగే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేస్తారు, మనం ఇలాంటి వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం చాలా సేవలు చేస్తున్నాం అంటే మాకు ఒక ఇది ఉందండి. దేశంలోని బార్డర్లోని చేసిన ఒక ఎత్తు అయితే మన సమాజంలోకి వచ్చిన తర్వాత మన ఊరు గురించి మన బాధ్యతగా ఏం చేయగలుగుతున్నాం అనేది టాపిక్తోనే మేము అందరం వెళ్తున్నాం. ఎందుకంటే చూడండి, మన ఇల్లు చక్క పెట్టుకోవచ్చు, మన వాళ్ళని మన ఫ్రెండ్స్ని మనం చూసుకోవచ్చు, బట్ మనకు తెలియని వ్యక్తుల్ని, ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఎంతో కొంత మనకు తెలిసినంత సహాయం చేయగలిగితే మనం జన్మెత్తినందుకు సార్థకం ఉందని మా యొక్క ఉద్దేశం సార్. ఆ ఉద్దేశంతోనే ఆయన తీసుకొచ్చే సమస్యని మా గ్రూప్లో పెట్టగానే అందరూ స్పందించి తమకు తోచింది తమ పెన్షన్ నుంచి కొంత అమౌంట్ ఇచ్చి ఒక 21,000 వరకు మేము జమ చేయగలిగామండి. అది ఒక రోజులోనే. ఆ జమ చేసిన అమౌంట్ని ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు కుమారావు గారి చేతుల మీదుగా ఆ చెక్ని మన నర్సింగ్ గారికి అందజేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అంటే ఆ ఇల్లుని ఏదైతే కూలిపోయిన ఇల్లు ఉందో దాన్ని తీసేసి కొత్తగా డెవలప్ చేయడానికి, అంటే దానికి ఫ్లోర్ వేయడం కానీ, దాని మీద రూఫ్ వేయడం కానీ, ఆవిడకి మౌలిక సదుపాయాలు లైక్ అట్లీస్ట్ బాత్రూమ్ కూడా లేదు, ఆ బాత్రూమ్ కూడాను, ఎలాగ సప్లై కూడా లేదు, కరెంట్ లేదంటే వెంటనే మన కమిషనర్ గారు మేము కూడా దాన్ని మాట్లాడి మాట్లాడి క్లియర్ చేస్తాం. అలాగే మన సైనికులు మళ్ళీ అన్నారు సార్ వాటర్ కూడా సరిగ్గా అంటే దానికి కూడా చూస్తా అన్నారు. అంటే సార్ ఎవరికి తోచింది వారు హెల్ప్ చేయగలిగారు. అంటే అందరూ అన్నీ చేయలేరు. ఇంటికి పువ్వు ఉంటే శివుడి మెడలో దండ అవుతున్నట్టు అందరూ ఒక చెయ్యి వేస్తే మనం హెల్ప్ చేయగలం. అంటే మనతో పాటు మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే దేశం బాగుపడుతుంది, దేశంలోని ప్రజలు బాగుపడతారు, ప్రపంచ పటంలోని మన భారతదేశాన్ని నిలబడుతుందనే ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ మాలో ఉందండి. ఇక్కడ మా జిల్లాలోనే కాదు, మొత్తం స్టేట్ మొత్తం, అంటే స్టేట్ మొత్తంను మా యొక్క మాజీ సైనికులు ఇదే ఉన్నారండి. ఆ నేషనల్ లెవెల్ మా అందరిది ఒకటేనేదండి. మేము తల ఎత్తేది, తల సెల్యూట్ చేసేది కూడా మా నేషనల్ ఫ్లాగే. మనందరం చెప్పుకునేది భారత్ మాతాకి జై. ఎందుకంటే మనందరూ ఒకటే వసుదేవ కుటుంబం సార్. అందరం హ్యాపీగా ఉండాలని, మన జీవితాలు ఉన్నంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే చేయాలని, అంటే అది ధన రూపాయలు అవసరం లేదు, వచ్చి వ్యక్తిగా నిలబడి నేనున్నానని ఒక భరోసా ఇవ్వగలిగితే చాలు అనేది మా నినాదం అండి. మాజీ సైనికులుగా మేము కూడా ఉన్నాం, సొసైటీలో ఉన్నాం, ఏదో మాకు తోచిన సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. మీకు సిక్కో సైనిక్ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా,
సో సిక్కోలు సైనికుడు ఎక్కడికి వెళ్ళినా ఈ పేరు వినబడుతుంది. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గాను అవతరించి బార్డర్లో విధులు నిర్వర్తిస్తూ అక్కడ అంటే రిటైర్ అయిన తర్వాత తన వృత్తికి మాత్రమే రిటైర్, తన మనసుకి కాదంటూ శ్రీకాకుళంలోకి మళ్ళీ అడుగుపెట్టి శ్రీకాకుళంలో ఉన్న సమస్యలని ప్రజల దృష్టిలోకి, అదేవిధంగా ప్రభుత్వాన్ని దృష్టిలోకి, మన అందరి దృష్టిలో కూడాను తీసుకొస్తున్నటువంటి సిక్కోలు సైనికుడు ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ అయితే తినేదే. సో బాస్, కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ అందరికీ కావాల్సినటువంటి డ్యూటీని చేస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మీ పేజ్ ద్వారా చూపిస్తున్నారు. అయితే అసలు ఈవిడికి వచ్చినటువంటి ఆపద మీకు ఎలా తెలిసింది? సార్ అందరికి కూడాను జై హింద్ అండి. నేను మీ సిక్కోలు సైనికుడు, ఇన్స్టాలో మన సిక్కోలు సైనికుడు అని ఉంటుంది. సో మేము ప్రతిరోజు కూడా ముగ్గురికైతే భోజనం పెడతామండి. భోజనం పెడుతున్న క్రమంలో ఒక వృద్ధుడికి కూడా పెడతాం. సో ఆ రోజు వర్షం పడ్డది, తన కాళ్ళకి చెప్పులు కూడా లేవు, వర్షంలో తడుస్తూ ఉన్నాడు. సో అప్పుడు అనమాట మా వాళ్ళందరూ అనుకున్నాం తనకి చెప్పులు ఇద్దాం, గొడుగు ఇద్దాం అనేసి. తను అక్కడ వెతికితే లేడు. ఆ ఇల్లుని అయితే వెతుక్కుని వెళ్ళి అక్కడికి ఇవ్వడం జరిగింది. ఆ పక్కన ఉన్న ఇంకొక ఆవిడ అన్నది, బాబు మీరు మంచి సహాయం చేస్తున్నారు అందరికీ, ఇక్కడ ఒక ముసలావిడ ఉన్నది, తనకి ఇల్లు కారిపోతుంది, చిన్న తార్పాలు వేసి ఇవ్వండి అని అంటే, సరే అమ్మ పద అనేసి వెళ్ళి చూడడం అయితే జరిగింది. వెళ్ళి చూస్తే లోపలనమాట అసలు ఆ రూమ్లోకి ఎవరూ వెళ్ళలేరనమాట. అలా ఉంటుంది ఒక పెద్ద, మరి నేను చెప్పలేను ఆ విధంగా ఉంది ఆ రూము. అయితే వెంటనే నేనైతే మాట ఇవ్వడం జరిగింది, అమ్మ నీకు ఒక 10 రోజుల్లో ఇక్కడ ఒక గూడు కట్టేసి ఇస్తాను, నువ్వు ఉన్నన్ని రోజులు కూడాను సంతోషంగా ఉండేటట్లు నా వంతుగా ప్రయత్నం చేస్తానమ్మా అనేసి చెప్పి తర్వాత అనమాట ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మేము సహాయం చేస్తామని అంటూ అందరూ ముందుకు రావడం జరిగింది. అందులో ముందు వరుసలో మరి మన శ్రీకాకుళం నగరపాలక మరి అధినేత అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు అయితే ముందుగా వచ్చి ఉదయాన్నింటిగా వచ్చి ఇదంతా కూడా చూసి తన వంతుగా వెంటనే తన జోబీలో నుంచి అనమాట 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. కూడా పనిచేస్తున్న తోటి ఉద్యోగులు కూడాను కొంత అమౌంట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అతనితో మొదలైనటువంటి కార్యక్రమము నేను వెంటనే మా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వారి అధినేత, అదే మన ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో సార్ కూడాను నేను చెప్పాను, సార్ మనం ఇంతవరకు కూడాను భారతదేశంలోనే బోర్డర్లోనైతే సర్వీస్ చేశాము, మరి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడాను ఒక ఎవరైతే మరి ఒక సైనికుడు ఉంటాడో ఎప్పుడు కూడాను రిటైర్డ్ అవ్వరు కదా, మరి మనం సైనికులం అయ్యి ఉండి మరి ప్రజలకి మన వంతుగా సహాయం చేయాలి కదా అని అంటే అతను తప్పకుండా అనేసి అనమాట నా వీడియోని అయితే షేర్ చేయమన్నారు. వెంటనే నేను షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడాను స్పందించి ఎంతో మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా తలకు చేసి ఈరోజు మా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వాళ్ళైతే 21,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళందరికీ కూడాను చేతులైతే అయితే మొక్కుతున్నాను. ఎందుకనంటే మన అమ్మ ఉంటుంది, మన అమ్మను మనం చూసుకుంటాం, కానీ ఎవ్వరూ లేని ఒక నిరుపేదైనటువంటి ఆమెకు 7 కొడుకులు పుట్టారు, 7 చనిపోయారు, భర్త చనిపోయారు, ఎవ్వరూ లేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోనమాట తినడానికి తిండి లేక ఆరోగ్యరీత్యా కూడాను తననమాట ఎన్నో అవస్థలు పడుతూ ఆ రూమ్లో సింగిల్గా పడుకుంటున్న ఆవిడకి మేము ఉన్నామనిసినట్టు శ్రీకాకుళం అంతా కూడా ఈ రోజు కథలు వచ్చి ఇక్కడికి అనమాట ఆవిడికి అనమాట చేయూతనైతే ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడాను నేను అనమాట మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుడు కూడాను నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఊర్లో కూడాను ఎటువంటి సమస్య ఏదైనా నాకు వల్ల అయ్యే సమస్య ఏదైనా ఉంటే మన సిక్కోలు సైనికుడని ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేస్తే అక్కడికి వచ్చి నేనైతే చూడడం జరుగుతుంది. నేను అంటే పెద్ద గొప్పగా చెప్పుకొస్తాను. అదే కాకుండా మరి ఈ కార్యక్రమాన్ని మా ఒక్క ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, మీడియా వాళ్ళు కూడాను ఎక్కడైతే సమస్య ఉన్నదని అంటే పరుగున వచ్చి ఈ రోజు అయితే సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని అంతటి కూడాను చూపించి ఇలా ఇంకెక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు కూడాను ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తామని సార్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో మీడియా మిత్రులు ఉన్నప్పుడు కూడాను ఈరోజు సుమన్ టీవీ వారు వెంటనే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూసి గెస్ట్ చేసి మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు సుమన్ టీవీ వారికి కూడాను చేతులు ఇచ్చి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ సిక్కోలు సైనికుడు నర్సింగ్, అందరికి కూడాను జై హింద్. చూశారు కదా, ఒక వృద్ధాప్యురాలు 85 ఏళ్ల వృద్ధాప్యురాలకు వచ్చినటువంటి కష్టాన్ని తన భుజాలపైన వేసుకుంటూ మాజీ సైనికులతోనూ వృత్తిరీత్యాలను అక్కడ రిటైర్మెంట్ తీసుకున్నా సరే శ్రీకాకుళం బాధ్యతలు తన ముందే పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడాను సాయం చేస్తానంటూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అవతరించినటువంటి మన సిక్కోలు సైనికుడే కాదు, అదేవిధంగాను మాజీ రిటైర్ అయిపోయినటువంటి అందరూ కూడాను ఒక సంఘంగా ఏర్పడి ఎవరికి కష్టం వచ్చినా సరే ముందుంటామంటూ ముందుకొచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మరోసారి హ్యాట్స్ ఆఫ్. జై హింద్.